ఆ క్వీన్ ఆఫ్ క్రికెట్ స్మృతి మందన సెడ్ గాయ్స్ విరాట్ కోహ్లీ గురించి చెప్పింది. తనకు విరాట్ కోహ్లీ ఈజ్ మై ఫేవరెట్ బ్యాటర్ ఇన్ మెన్స్ క్రికెట్. అంటే తన ఫేవరెట్ బ్యాట్స్మెన్ అంటే విరాట్ కోహ్లీ అంట. చాలామందికి విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టం. అందులో లెజెండ్కి ఇష్టం, ఫ్యాన్స్కి ఇష్టం. కొంచెం మంది హేట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు గాయస్, అవన్నీ పట్టించుకోకూడదు. యశ్ దయాల్ అయితే చెప్పారు గాయస్, విరాట్ బాయ్ టోల్డ్ మీ నాట్ ఏ పేస్ మహీ బాయ్ బికాజ్ ఏ లైక్ స్పేస్. అంటే మ్యాచ్ జరిగిండే కదా, సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్. అందులో లాస్ట్ మ్యాచ్ అంటే సిఎస్కే లాస్ట్ మ్యాచ్, ధోనికి కూడా అది లాస్ట్ మ్యాచ్ ఏమో తెలీదు. అందులో విరాట్ కోహ్లీకి ఒక 6 కొట్టించినాక తర్వాత చెప్పారంటే గాయస్, మహీబాయికి అయితే పేస్ అయితే వేయకు, కొంచెం బాల్ స్లోగా వేయి, కొంచెం స్ట్రగుల్ అయ్యే అవకాశం ఉందని చెప్పారంట గాయస్. నెక్స్ట్ బాల్ తను 6 కొట్టించినాక నెక్స్ట్ బాల్ తను స్లో అయితే వేయడం జరిగింది. ఆ వికెట్ ఎంత క్రూషియలో ఆర్సీబీ ఫ్యాన్స్కి తెలుసు. నేను కొంచెం కూల్గా ఆ పేస్ అయితే తగ్గించడం జరిగింది. అప్పుడు మనకైతే వికెట్ రావడం జరిగింది మహీబాయిది. అంటే విరాట్ కోహ్లీకి క్రెడిట్ ఇవ్వాలి అని తను చెప్పినట్టు అర్థం గాయస్. సౌరవ్ గంగూలీ అయితే చెప్పారు గాయస్, విరాట్ కోహ్లీ కాదు, రిషబ్ పంత్ గురించి చెప్పారు గాయస్. తను చిన్న ఫార్మాట్స్ రిషబ్ పంత్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, పంత్ ఇంకా టాలెంట్ ఉంది, కానీ తన చిన్న ఫార్మాట్లో ఇంకా తను తక్కువ సార్లు ప్రూవ్ చేసుకున్నాడు. ఇంకా ప్రూవ్ చేసుకోవాలి చిన్న ఫార్మాట్లో. టెస్ట్ ఫార్మాట్లో తను ఎలా ఆడతారో అందరికీ తెలుసు. షార్టర్ ఫార్మాట్లో తను అంటే ఓడిఐ T20లో తను ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని సౌరవ్ గంగూలీ గారు అయితే చెప్పారు. తను ఇంప్రూవ్ అవ్వలేదు. మీకైతే తన గేమ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా. మీకేమైనా ఉంటే కింద కామెంట్ చేయండి గైస్. అనుజ్ రావత్ గారు అయితే చెప్పారు గైస్, ఏమని అంటే, ఒకప్పుడు ఆర్సీబీ తరఫున ఆడిన వారు ఎప్పటికీ ఆర్సీబీ కోసం ఆడాలని కోరుకుంటారు, కానీ నేను ఆర్సీబీ కాకపోతే ఎంఎస్ ధోని ఉన్నందుకు నేను సిఎస్కే కూడా కోసం ఆడాలి అని అనుకుంటున్నాను అని చెప్పారు గైస్. అని దీని అర్థం అనమాట గైస్. అంటే తను ఆర్సీబీ కాకపోతే సెకండ్ టీం అయితే సిఎస్కే అంటే ధోని కోసం అయితే ఆడతారంట. తను స్టీవ్ స్మిత్ అయితే చెప్పారు గైస్, విరాట్ కోహ్లీ ఆలోచనలు తన అగ్రెషన్ అయితే ఓల్డ్ ఆస్ట్రేలియన్స్ లాగా అయితే ఉంది అని చెప్పారు గైస్. తను వాడే టెక్నిక్స్ కానీ తను వాడే అగ్రెషన్స్ కానీ అంటే నాకైతే తను ఇండియన్స్లా లేడు, ఆస్ట్రేలియన్స్లా ఉన్నాడు తను అయితే చెప్పారు గైస్.